పెట్రోల్ కొరత అనేది వదంతులు మాత్రమేనని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఫ్యూయల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని, దేశంలో పెట్రోల్ డీజిల్ నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఇంధన కొరత లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇంధన కొరత ప్రచారాన్ని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఖండించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మొత్తం పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనదారులు వచ్చారు. ప్రధానంగా పెట్రోల్ తగ్గిపోతుంది, దొరకకపోవచ్చు అనేటువంటి ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. అయితే పెట్రోలియం అసోసియేషన్, డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏంటి కారణం ఈ సిచ్యుయేషన్ రావడానికి? సిటీలో ప్రధాన కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ప్రధాన కారణం ఏం లేదండి, ప్యానిక్ బయింగ్ ఒకటి. రెండోది ఏంటంటే ఈ 3 రోజులు పండుగ వలన డిపోలు బంద్ ఉన్నాయి. ఈ 3 రోజుల ప్రభావం కూడా సప్లై లేకపోవడం వలన నిన్న వీకెండ్ స్టార్ట్ అయింది, సోమవారం ఉదయం. కాబట్టి అందరూ ఎట్లాగో రెగ్యులర్గా సోమవారం కొంచెం మాకు సేల్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రతి బంకులు కొన్ని డ్రై అవుట్స్ అయినాయి. అంటే 3 రోజులు మాకు పెట్రోల్ డీజిల్ అందకపోవడం వల్ల కొన్ని డ్రై అవుట్స్ అయినాయి. దానివల్ల ఉన్న పెట్రోల్ బంక్స్ మీద జనం వెళ్ళి కొంటారు. కాబట్టి అవన్నీ చూసి కొన్ని వాట్సాప్ గ్రూపులు వైరల్ చేసే షార్టేజ్ అని, అవన్నీ నమ్మకుండా ప్రజలు అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఆయిల్ కంపెనీలు మాకు ఇంకా సప్లై చేయట్లేదు కొన్ని ఇష్యూస్ వల్ల. మేము ఇంతకుముందు క్రెడిట్ అనేవి అవన్నీ ఉండే, అవన్నీ అధిగమించాము. అడ్వాన్స్ పేమెంట్కి వచ్చాము డీలర్ అందరం కూడా. ఈ అడ్వాన్స్ పేమెంట్ వచ్చినా కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్, పోయిన సంవత్సరము మార్చి నెలలో మీరు ఇంత అమ్మారు, మీ టార్గెట్ అయిపోయింది అని రకరకాల కొన్ని మాకు వాళ్ళకున్న సమస్యల వలన కొన్ని పెట్రోల్ బంక్స్ నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతాం, ప్రెస్ రిలీజ్ కూడా చేశాము. ఎలాంటి ఇబ్బంది లేదు, ప్యానిక్ బయింగ్ కావద్దు. జనం ఏంటంటే ఈరోజు అవసరం కంటే 3-4 రోజులు అవసరంకి కొంటున్నారు, టిన్నులలో స్టాక్ పెట్టుకుంటున్నారు. అది మంచిది కాదు. దానివల్ల జరగరాని సంఘటన జరిగితే ప్రాణ నష్టాలు జరుగుతాయి. సో అది కూడా ఒక కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు ఏదైతే యుద్ధం జరుగుతుంది దానివల్ల ఒక 30% రావట్లేదు. సార్, అంటే ఈ పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి మనకు వస్తున్నటువంటి ఆయిల్ కొరత ఎంత ఉంది? అంటే ఎంత రావాలి, ఎంత వస్తుంది, మీకు ఐడియా ఉన్నవారు? అంటే సుమారు నాకున్న సమాచారం ప్రకారంగా 1,20,000 మిలియన్ బ్యారెల్స్ ఏదైతే రావాలి, మనకు 5,000 మిలియన్ బ్యారెల్స్ కన్జంప్షన్ అవుతుంది. సో అంటే అది సుమారుగా 20-25 రోజులకు సరిపోయేటంత లెక్క ఉంటుంది. ఆ 30% అనేది ఇంపాక్ట్ పడుతుంది మనకు. దానికంటే గ్యాస్ ఎక్కువ వస్తుంది, పెట్రోల్ డీజిల్ కంటే గ్యాస్ ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు అరబ్ కంట్రీస్ నుంచి వచ్చేది 3-4 రోజుల్లో మనకు షిప్మెంట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే మనకు రష్యా నుంచి కానీ, వెనెజులా నుంచి కానీ, ఇంకా వేరే దేశాల నుంచి ఏదైతే కొంటున్నామో అది రావడానికి మనకు 1 మంత్ పడుతుంది. అంటే ఈ 30% ప్యానిక్ బయింగ్, 30% 60% షార్టేజ్ కనిపిస్తుంది. కానీ ఆ ప్యానిక్ బయింగ్ కనుక తగ్గిస్తే మనకు ఈ కొరత అనేది ఉండదు. అయితే ఆయిల్ కంపెనీకి మాకున్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని గవర్నమెంట్లు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళు ఆయిల్ కంపెనీలతో మాట్లాడి ప్రస్తుతానికి 1-2 రోజుల కన్నా ఇప్పుడున్న ఇలాగే కొనసాగితే ఇంకా రేపు ఇంకా ఎక్కువ కావచ్చు. కాబట్టి ఈ రిస్ట్రిక్షన్స్ ఏం లేకుండా మాకు పెట్రోల్ డీజిల్ కనుక మాకు ట్యాంకర్ పంపిస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 గంటలు మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, ప్రధానంగా తెలంగాణలో మొత్తం ఒక రోజుకు ఎంత పెట్రోల్, ఎంత డీజిల్ కన్జ్యూమ్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఈ నిన్నటి నుంచి మనం చూస్తే కొన్ని బంకులలో డబుల్ కూడా అమ్ముతున్నట్టు తెలుస్తుంది. అంటే ఎక్కువ, అంటే 5,000 లీటర్లు అమ్మే వాళ్ళు 10,000 లీటర్లు ఇట్లా అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఎంత అవసరం అవుతుంది? మామూలుగా అయితే మనకి ఇక్కడ 3 డిపోలు ఉన్నాయి, ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీ హైదరాబాద్లో. ఇక్కడ నుంచి ప్రతిరోజు 45 లక్షల లీటర్ల డీజిల్, 35 లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా జరుగుతుంది. ఈ హాలిడేసు వాళ్ళు సప్లై ఆపటం వల్ల అది మల్టిపుల్ అయిపోతుంది. ఒక పక్క షార్టేజు వార్ వలన, ఒక పక్క హాలిడే వచ్చేసరికి ఈ 3 రోజులది ఒకటి, ప్యానిక్ బయింగ్ ఒకటి, ఇది ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ అవుతుంది. అది జనము ముఖ్యంగా ఇప్పుడు ఎవరికి అవసరము, జనానికి ఎక్కువ అవసరం. జనం కొంచెము ఈ ప్యానిక్ బయింగ్ తగ్గించేస్తే, కనీసం ఒక 4-5 గంటలు ఈ ప్యానిక్ బయింగ్ తగ్గించమనండి, అన్నీ సెటరేట్ అయిపోతాయి. అంటే ప్రధానంగా ఈ కంపెనీలతో మీకు ప్రభుత్వం ఎట్లాంటి ఏర్పాటు చేయాలి? వాళ్ళు ఆ విధంగా మీకు డబ్బులు ఎక్కువ పే చేసినా కూడా ఇవ్వలేని, అడ్వాన్స్ కట్టినా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని బంకులకు ఉంది, వాళ్ళకు అయిపోయింది, ఇప్పటికే కోటా అయిపోయింది అనేది తెలుస్తుంది. అట్లాంటి వాటి విషయంలో ఇప్పుడు ఇట్లాంటి ఎమర్జెన్సీ పరిస్థితులను ఓవర్కమ్ కావాలంటే ప్రభుత్వం ఎట్లాంటి సహకారం మీకు అందింది? ఇప్పుడు ఏం లేదు, ఇమీడియట్గా ఉన్న ఎవరైతే సపోజ్ కొన్ని బంకులు కట్టలేదు అనుకో, నాకు తెలిసి అయితే ఒక 10-20% ఉంటాయి. కానీ 70-80% అవుట్లెట్స్ అందరూ పెట్రోల్ డీజిల్కు డబ్బులు కట్టి ఉన్నారు. కట్టిన వారికి వాళ్ళు 2 లోడ్లు అడిగినా, 1 లోడ్ అయినా, పార్ట్ లోడ్ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలతో మాట్లాడి మాకు ఈ సరఫరా కనుక చేస్తే
ప్రజలకు ప్రతి బంకులో పెట్రోల్ వచ్చిందనే సమాచారం వెళ్తుంది, ప్యానిక్ బయింగ్ అనేది తగ్గుతుంది. సార్ ఇటీవల కాలంలో గ్యాస్ కొరత కొంత రావడం, పబ్లిక్ కొంత ప్యానిక్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ పెట్రోల్ మీరు సిటిజన్స్కి ఏం చెప్తారు? సిటిజన్స్ ఇట్లా ప్యానిక్ కాకుండా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి? నిజంగానే వాళ్ళకు పెట్రోల్ డీజిల్ అందే అవకాశం ఉంటుందా వాళ్ళు వెయిట్ చేస్తే? వెయిట్ చేస్తే అందే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే అవసరం, ఎమర్జెన్సీ, ఇది తప్పనిసరి పరిస్థితి అయినప్పుడే ప్రయాణం చేయటం ఒక పద్ధతి. లేదు ఇప్పుడు అన్ని గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, అపార్ట్మెంట్స్ అన్నీ వచ్చాయి. అక్కడ వర్క్ వెళ్ళే ఒక ప్లేస్ వర్క్ వెళ్తున్నారు అనుకోండి, ఒక ప్లేస్కి వెళ్తున్న వాళ్ళు అంటే షేరింగ్లోనో రకరకాలుగా అంటే ప్రజలకు ఏ అందుబాటులో ఏ రకంగా ఉంటుందో ఆ సోర్సెస్ తీసుకొని మనము దేశానికి మన వంతు రేపు ఇదొక యుద్ధ సమయంలో మనకు ఒక రియాల్సిస్ లాగా ప్రజలకు భవిష్యత్తులో మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలా ఉండాలి అనేది మనకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో మనం నిర్ణయించుకొని మనము ఎవరి మీద గవర్నమెంటే చేయాలి చెప్పాలి, లేక ఎవరో చెప్తేనే మేము చేస్తామని కాకుండా స్వయంగా మనం నిర్ణయం తీసుకొని మనం చర్చించుకొని తీసుకొని ఈ షార్టేజ్ లేకుండా చేస్తే తప్పకుండా మనకి ఈ షార్టేజ్ అనేది తగ్గిపోతుంది. ఇది ప్రధానంగా అంటే పబ్లిక్ కూడా కొంత ప్యానిక్ కాకుండా ఉండడంతో పాటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏవైతే హడిల్స్ ఉన్నాయో పెట్రోల్ కంపెనీల నుంచి, ఆయిల్ కంపెనీల నుంచి ఉన్నటువంటి హడిల్స్ అన్నింటినీ కూడా కొంచెం క్లియర్ చేసినట్టయితే 1-2 రోజుల్లో ఇదంతా కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ప్రధానంగా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయిచంద్తో రాము 10 టీవీ హైదరాబాద్.